నాకు ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఈరోజు మనము ఒబేదెదోము అనే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. తన చరిత్ర వినడమే కాదు, కానీ తను ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడు ఆ విషయం గురించి మనం అందరం తెలుసుకుందాము. ఇక్కడ ఒకసారి మనం బైబిల్ తెరిచినట్టయితే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనము. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇక్కడ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు మందసం ఉండడం ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదింపబడిందని మనం చూస్తున్నాము. అయితే ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటి అంటే, దేవుని మందసము వాళ్ళ ఇంట్లో ఉండడం. దేవుని మందసం దేన్ని సూచిస్తుంది అంటే, దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఎక్కడైతే దేవుడి సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని బైబిల్లో ఉంది. అయితే దేవుని మందసము దేవుని ప్రభావాన్ని చూపిస్తుంది. దేవుని ప్రభావం ఏంటో మనకు తెలియజేస్తుంది. అయితే పూర్వంలో పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే, మోషే ఇజ్రాయేలు ప్రజల దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుణ్ణి మొరపెడతాడు, అయ్యా మా ప్రజలందరి మధ్యలో మీ మందసం ఉండాలి, మీ యొక్క మందసం మాలో ఉంచమన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు, మీరు ఒక ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించండి, నేను అందులో ఉంటానని దేవుడు ఇజ్రాయేల్ మోషేతో చెప్పినప్పుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని స్థాపిస్తారు. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు చుట్టూ డబ్బలాగా ఉంటుంది. అయితే 12 గోత్రముల వాళ్ళు 3 గోత్రాలు ఒక సైడు, 3 గోత్రాలు కుడి వైపు ఎడమ వైపు, అలాగా 12 గోత్రాలు చుట్టూగా ఉంటారు. అలాగే యాజకులు ఉంటారు. అలాగే మోషే కుమారులు 3 దేవుని మందసం చుట్టూ ఎప్పుడు ఉండేవారు అన్నమాట. మందసం ఎప్పుడు ముందుకు వెళ్తుందో ప్రజలు ముందుకు వెళ్ళేవారు, ఎప్పుడు మందసం ఆగిపోతుందో ప్రజలు కూడా అక్కడ ఆగిపోయేవారు. అలాగే మందసం వెళ్తున్నప్పుడు ఆ మందసం అనేది షిలోహు అనే మందిరంలో ఆ దేవుని మందసం వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాము. అయితే దేవుని మందసం ఆ ప్రాంతంలో ఉండడం ద్వారా అక్కడి ప్రజలు ఏం చేసేవారంటే, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ తరచుగా అక్కడ గుంపులుగా వచ్చి ఆ మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తుండేవారు. అలా ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఏలి కుమారులు ఓప్ని ఫీనెహాస్ అని ఒక వ్యక్తి, చాలా చెడ్డ వ్యక్తులు ఏలి కుమారులు. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ దేవుని మందసం అక్కడ ఉంది అని ఒక భావనతోని అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అలా ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దేవుని మందసం అనేది ఎప్పుడు ప్రతిరోజు దేవుని స్తుతించేవారు. అలాగే ఒకనాడు ఒకానొక సమయంన ఇజ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకు పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, ఈ ఫిలిస్తీన్లతో మనం ఓడిపోతాము అని ఓప్ని ఫీనెహాస్తో చెప్పినప్పుడు ఓప్ని ఫీనెహాస్ ఏం చేశాడంటే, వెళ్ళి మందిరంలో ఉన్న మందసాన్ని తెచ్చి యుద్ధ భూమి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్లేస్లో దేవుని మందసాన్ని పెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడ దేవుని మందసం ఉంటుందో అక్కడ విజయం జరుగుతుందని. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, ఆ సమయంలో అక్కడ ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారు. అప్పుడు ఓప్ని ఫీనెహాస్ కూడా అక్కడ చనిపోతాడు. అయితే ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, దేవుని ఇట్లా ప్రజలు ఎలా ఓడిపోయారని చెప్పి దేవుని మందసాన్ని వాళ్ళ వశం చేసుకొని ఒక మందిరంలో తన వశం చేసుకొని తన ప్లేస్కి తీసుకొని పోతారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ మందసాన్ని మనం భక్తిగా చూడాలేమో, దీన్ని మనం భక్తిగా జాగ్రత్తగా పెట్టాలనుకొని దాగోను అనే గుడిలో దాన్ని పెడతారన్నమాట. అయితే అక్కడ పెట్టినప్పుడు అక్కడ మందిరంలో ఉన్న ఎక్కడైతే దాగోను మందిరంలో ఉన్న స్టాచ్యూ ఉంటుంది కదా, ఆ స్టాచ్యూ ఈ మందసం ముందరం ఇట్లా సాష్టంగా పడ్డం ఫిలిస్తీన్లు చూశారు.
తర్వాత నెక్స్ట్ డే రోజు వరకు అక్కడున్న ఆ స్టాచ్యూ ఉంటుంది, బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ మొత్తం ముక్కలుగా అయిపోతుంది. అయితే అక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్లు భయపడతారు, మనకు అరిష్టం వచ్చిందేమో, ఈ స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకెళ్దామని ఆ మందసాన్ని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకొని వెళ్తారు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకో స్థలంలో ఏం జరుగుతుందంటే దేవుడు తీర్పు రావడం జరుగుతుంది. అక్కడున్న ప్రజలందరికీ గడ్డలయ్యి ఇట్లా చీములు రక్తాలు గారుతున్నాయంట. ఆ ప్రజలు భయాన్ని, బాధ, వేదన తట్టుకోలేక అక్కడ ప్రజలు ఏమనుకుంటారంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందసాన్ని మనం తీసుకొచ్చాం కాబట్టి మనకి శాపం ఇచ్చారని చెప్పి ఆ మందసాన్ని తిరిగి మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలకి పంపించాలనుకుంటారు. కానీ ఆ మందసాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కట్టెతోని ఒక బండి తయారు చేసి ఆ మందసాన్ని పెట్టి ఆ మందసాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆ బండిని వదిలిపెట్టినప్పుడు ఆ బండి అనేది ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తుంది. దూరం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు చూసి సంతోషంతో గంతులు వేస్తారు. మా నుండి ఇన్ని రోజులు మందసం వెళ్ళిపోయింది, మాకు చాలా బాధేసింది, కానీ తిరిగి మందసం మాలోకి వచ్చిందని చెప్పి చాలా సంతోషపడతారు. అయితే అక్కడున్న వ్యక్తి ఏం చేస్తాడంటే తన మందసం సంతోషం తట్టుకోలేక ఆ మందసాన్ని తెరవాలని చూస్తాడు. ఇట్లా తెరవాలని చూసినప్పుడు అక్కడున్న ప్రజలు 50,000 మంది చనిపోతారు. అయితే దావీదు ఏమనుకుంటాడంటే ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే నిరంతరం చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాబట్టి దేవుని తన మందిరంలో తన పురంలో ఉంచాలనుకుంటాడు. కానీ అక్కడున్న చాలా మంది చనిపోవడం ద్వారా ఆ స్థలాన్ని అమినాదాబు అనే ఒకరి ఇంట్లో ఉంచుతారు. అట్లా 20 సంవత్సరాలు అమినాదాబు అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటుందన్నమాట. అయితే దాని కుమారుడు ఎలియాజరు దానికి ప్రతిష్ఠించుకుంటాడు. ఎలియాజరు దీని బాధ్యత నేను చూసుకుంటానని. ఎప్పుడైతే 20 సంవత్సరాలు అయిన తర్వాత అయితే ఆ స్థలం నుంచి దావీదు ఏమనుకుంటాడు, నా మందిరం, నా దావీదు పురములోనికి దీన్ని తీసుకొని వెళ్తానని ఒక బండి మీద మందసాన్ని ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు ఒక గుంత రావడం ద్వారా ఇట్లా ఎద్దులు ఇట్లా వెళ్తున్నప్పుడు ఆ గుంతలో ఇరుక్కొని ఆ మందసం కింద పడుతుంటే ఉజ్జా అనే వ్యక్తి పట్టుకోబోయాడు. దేవుని కోపం వారి మీద వచ్చి ఉజ్జా చనిపోతాడు. అంతవరకు దావీదు ఎప్పుడు దేవుడి మీద భయం లేదు. కానీ ఆ ఉజ్జా చనిపోవడం ద్వారా దావీదు భయపడతాడు. అమ్మో, దేవుని మందసం నా దగ్గర ఉంటే నాకేమన్నా అవుతుందేమో అనుకొని ఎక్కడ పెడదామని వెతుకుతున్నప్పుడు ఓబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో దాన్ని పెడతారు. ఓబేదెదోము ఏమంటాడంటే ఆ మందసం నాలో పెట్టండి, దేవుని సన్నిధి కోసం నా ఇల్లు తెరుస్తున్నాము అని ఆ మందసాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టారు. అయితే దేవుని సన్నిధిలో అమినాదాబు 20 సంవత్సరాలు దేవుని మందిరం వాళ్ళ ఇంట్లో ఉంది. ఓబేదెదోము ఓన్లీ 3 నెలలు మాత్రమే ఉంది. కానీ అమినాదాబు తను ఆశీర్వదింపబడలేదు, ఓబేదెదోము తను ఆశీర్వదించబడ్డాడు. మన జీవితాల్లో కూడా చాలా కొంతమంది అంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ ఏం అద్భుతం జరగలేదంటారు. ఒకసారి మనం చూసుకుందాం ఎందుకు ఆశీర్వదింపబడలేదు అని. అమినాదాబు తను 20 సంవత్సరాలు ఉన్న తను ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటి అంటే తను దేవుని మందిరంలో ఉన్నారు, కానీ దేవుని మందిరాన్ని తన పని దేవుని కోసం చేసినట్టుగా చేయలేదు. మన చేతుల్లో బైబుల్ ఉంది. అయితే బైబుల్ మన చేతుల్లో ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మన గ్రంథం ఎప్పటి నుంచి బైబుల్ ఉంది. కానీ ఈ బైబుల్ని మనం ఎలా చూస్తామంటే కొంతమంది ఏం చూస్తారంటే ఇది ఒక చరిత్ర పుస్తకంగా చూస్తారు. కొంతమంది ఏమో ఇది ఒక అన్ని పుస్తకాలలో ఈ పుస్తకం ఒకటి అని చూస్తారు. కొద్దిమంది ఏమో ఎలా చదువుతారంటే దేవుడు నన్ను చదవకపోతే పనిష్ చేస్తాడేమో అని భయంతోనే చదువుతారు. కానీ కొద్దిమంది మాత్రం ఏం చేస్తారంటే దేవుడు నాతో మాట్లాడతారు అని అనుకొని చదువుతారు. బైబుల్ ఒకటే, కానీ స్పందించే విధానం చాలా వేరుగా ఉంటుంది. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, కానీ తీసుకునే విధానంలో చాలా తేడా ఉంటుంది. మనం బైబుల్ని ఏ విధంగా చదివి తీసుకుంటే మనకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. తను ఓబేదెదోము ఆశీర్వదింపబడడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని పని కొరకు తను తెరవబడిన పుస్తకంగా ఉన్నాడు. తన ఫ్యామిలీ మొత్తము
ఎలా ఉందంటే మందసం మా ఇంట్లో పెడితే మాకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయని తన విశ్వాసంతో తన హృదయం తెరవబడింది. ఎప్పుడైతే తన మందసము ఆమె ఇంటికి తీసుకువచ్చినప్పుడు తన ఇంట్లో వాళ్ళందరూ దేవుని మీద భయం కలిగింది. ఎప్పుడైతే దేవుని మందసంలో వాళ్ళ ఇంట్లో ఉండగానే నేను అనుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళలో ఉన్న ఓబేద్యాము అనే వ్యక్తి ఎవరంటే ఒక అన్యుడు, దేవుడు అంటే తెలియని వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని మందసం తన ఇంట్లోకి వచ్చిందో వాళ్ళ ఇంట్లో ఉన్న చెడ్డయన్ని తీసివేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే దేవుని మందసం ఉందో అక్కడ వెలుగు ఉంటుంది కాబట్టి చీకటి అన్ని తీసివేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే దేవునికి భయపడేవారు. అయితే మన ఇంట్లో ఎవరంటే దేవుడు గనుడు, ప్రథముడు కాబట్టి మొదటి స్థానం మనం దేవుడికే ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి ఎవరైతే దేవునికి భయపడేవారో దేవుని ప్రేమించేవారు. ఆ కుటుంబం అంటే ప్రతిరోజు ఆ మందసం చుట్టూ కూర్చొని ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించేవారంట, ఉదయం కానీ సాయంత్రం కానీ. అలా దేవుని వాళ్ళ కుటుంబం ఎలా ఉందంటే దేవునికి పని కోసం తెరవబడిన కుటుంబంగా ఉంది. ఒకసారి మనం సామెతల కీర్తన గ్రంథం 115 వచనంలో చూసినట్లయితే, పిన్ననలేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులకు వాళ్ళందరూ ఆశీర్వదింపబడునని బైబిల్లో ఉంది. అంటే మనం ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటామో వాళ్ళ కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఇక్కడ మనం ఓబేద్యాము కుటుంబం చూసినట్లయితే తను దేవుడి మీద భయభక్తులు ఉన్నాడు కాబట్టి తన కుటుంబం ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనకి ఏముందంటే దేవుని సేవిస్తున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అని తను ఓబేద్యాము గ్రహించాడు కాబట్టి తన కుటుంబం మొత్తము దేవుని మందసం తన ఇంట్లో ఉండడానికి తను అంగీకరించుకున్నారు. మొదటిగా ఏంటి అంటే దేవుని పని కోసం తెరవబడిన హృదయం. రెండోది ఓబేద్యాము ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మొదటిగా తన హృదయం దేవుని కోసం తెరవబడింది. రెండోది దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్లో ఏముందంటే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు కూడా గైకుంటారని బైబిల్లో ఉంది. కొన్నిసార్లు మనం యేసుని ప్రేమిస్తున్నాం అంటాం కానీ అది క్రియల్లో మనం చూపించము. కానీ మాట మాట్లాడే కంటే కూడా క్రియల్లో మనం దేవుని ప్రేమని కనపరచాలి. ఓబేద్యాము ఇంటి వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి తన ఇంటిలో ఉంచుకోవడానికి ఓబేద్యాము కుటుంబం మొత్తం ముందుకు వచ్చింది. ఒకవేళ దేవుడు ఈ సమయంలో దేవుడు యేసయ్య మన ముందరకు వచ్చి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మన సమాధానం ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒక్కసారి దేవుడు ఈ సమయంలో దేవుడు మన ముందర నిలబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంది? ఓబేద్యాము కుటుంబం మొత్తం దేవుణ్ణి ప్రేమించారు. అలాగే మనం కూడా మన కుటుంబాలుగా మన దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. పేతుర్ని యేసయ్య అడిగారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అప్పుడు అంటారు, నేను ప్రేమిస్తున్నానని పేతురు చెప్పినప్పుడు నా మందను కాయుము అంటాడు. అంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని పనిలో మనం అందరం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. దేవుని సేవ చేసే వారిగా మనం ఉండాలి. మొదటిగా ఓబేద్యాములో ఉన్న లక్షణాలు ఏంటి అంటే దేవుని పని కోసం తెరవబడిన హృదయము. రెండోది దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మూడోది నమ్మకంగా ఉన్నాడు. దేవుని మందసాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. తన మందసాన్ని నమ్మకంగా కాపాడాడు. అయితే దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. బైబిల్లో ఉంది, నమ్మకంగా ఉండే వారికి దీవెనలు మెండుగా ఉన్నాయని. యెషయా గ్రంథంలో ఉంది, మన నమ్మకంగా ఉన్నప్పుడంటే సమాధానం మనతో ఉంటుంది. మనం ఇచ్చిన కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనిలో నమ్మకంగా ఉంటారు కానీ ఇంటి దగ్గర కుటుంబంతో నమ్మకంగా ఉండరు. కొద్దిమంది ఇంట్లో నమ్మకంగా ఉంటారు కానీ దేవుని పనిలో నమ్మకంగా ఉండరు. కానీ దేవుడిచ్చిన పని అంట, కుటుంబం కూడా దేవుడిచ్చింది, పని దేవుడిచ్చారు, మినిస్ట్రీ దేవుడిచ్చింది. కాబట్టి ఏ పని చేసినా మనం నమ్మకంగా ఉండాలి. ఆ పని దేవుడిచ్చిన బాధ్యత. పిల్లలు పెంచడంలో కూడా దేవుడు ఇచ్చిన బాధ్యత. ఈ లోకంలో చాలా మందికి పిల్లలు లేరు కానీ దేవుడు నిన్ను నన్ను నమ్మి దేవుడు పిల్లల్ని మనకిచ్చారు. ఈ పిల్లల్ని పెంచే విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.
చాలామంది నేను చెప్తుంటే విన్నాను పాస్టర్లు కుటుంబాల గురించి. వాళ్ళు సేవ చాలా బాగా చేస్తారు, కానీ వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ద్వారా చాలామంది పాస్టర్లు సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం జల్సాగా రౌడీలుగా తిరుగుతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ బాధ్యతను వాళ్ళు కుటుంబంతో పాటు మినిస్ట్రీని కూడా చూసుకోలేకపోయారు. ఒక మినిస్ట్రీనే వాళ్ళు దేవుడిచ్చిన బాధ్యతగా స్వీకరించారు, కానీ కుటుంబాన్ని స్వీకరించలేకపోయారు. కాబట్టి చాలామంది పాస్టర్లు, నేను చాలామంది విన్నాను, మా ఫ్రెండ్స్ చెప్తుంటే వాళ్ళ పాస్టర్లు ఏమో చాలా భక్తులు, కానీ వాళ్ళ పిల్లలు ఏందమ్మా రౌడీలాగా తిరుగుతున్నారని చాలామంది నోట్లో విన్నాను. కారణం ఏంటి అంటే ఇదే, కుటుంబాన్ని ఇచ్చిన బాధ్యత అన్నిట్లో బాధ్యతగా ఉండాలి, ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి, మనకిచ్చిన సంఘాన్ని మనం బాధ్యతగా ఉండాలి, ప్రతి పనిలో మనం బాధ్యతగా ఉండాలి. ఒబేదెదోము ఏముందంటే తను ఆ ఇచ్చిన మందసము దావీదు అక్కడ పెట్టినప్పుడు మందసాన్ని తను నమ్మకంగా చూశాడు. ఇక్కడ మనం అయితే తన నమ్మకంగా ఒబేదెదోము నమ్మకంగా చూసి దావీదు ఏం చేస్తాడంటే ఒబేదెదోముకి తన పురంలో ఒక జాబ్ ఇస్తాడు. ఏం జాబ్ అంటే ఆస్థానం, తన మందసంలో తన పురంలో పంచడానికి తననికి పిలుస్తాడు అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. నేను నమ్మకంగా ఉండాలని చూస్తున్నారు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ పిల్లలు కూడా నమ్మకంగా ఉంటారు. పిల్లలకి మొదటగా టీచర్ ఎవరంటే పేరెంట్స్. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూసి తన బిడ్డలు కూడా అలాగే తయారవుతారు. మనం ప్రార్థిస్తాం అనుకోండి, మన పిల్లలు కూడా ప్రార్థిస్తారు. యోబు గురించి మనం విన్నట్లయితే యోబు పెందలకన్నే లేసి తన బిడ్డల కోసం ప్రార్థించేవాడని మన బైబిల్లో చూస్తున్నాం. మనం ప్రార్థించినప్పుడు మన బిడ్డలు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు వినకపోవచ్చు, కానీ ఒక దినాన దేవుడు వారిని పట్టుకుంటారు, వారు కూడా ప్రార్థించే వ్యక్తులుగా తయారవుతారు. అయితే ఒక దేశంలో ఒక అబ్బాయి అమెరికా దేశం వెళ్ళి బాగా సంపాదించి తన తల్లికి ప్రతి నెల డబ్బులు పంపించేవాడు. డబ్బులు పంపించినప్పుడల్లా ఫోన్ చేసి, అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా, నేను డబ్బులు చాలా పంపిస్తున్నాను కదా, నువ్వు అన్ని కొనుక్కో అమ్మ, బంగారం కొనుక్కో, డబ్బులు కొనుక్కో అంటే ఆ తల్లి ఏమన్నదంటే, నేను సంతోషంగా లేనయ్యా, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను సంతోషంగా లేను, నా ఇంట్లో ఒక శవం ఉంది, ఆ శవం చూసి నేను ప్రతిరోజు బాధపడుతున్నానంటే అబ్బాయి అంటాడంట, ఏంటమ్మా ఏముంది శవం మీ ఇంట్లో అంటే, నువ్వే నాయనా, నీకు రక్షణ లేదు, ఒకవేళ చనిపోయావనుకో ఈ సమయంలో నువ్వు నరకానికి వెళ్తావు, ప్రతిరోజు ఆ వేదన నాలో ఉంది, నీకోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ అబ్బాయి చాలా ఏడ్చాడంట. అమ్మా నేను ఎన్నోసార్లు నేను అనుకుంటున్నాను ప్రార్థన చేయాలని, కానీ చేయలేకపోతున్నాను, నువ్వు నా కోసం ప్రార్థించమ్మా, నాకు రక్షణ కలగాలని అని చెప్పాడంట. అలా తల్లి ప్రార్థించడం ద్వారా ఒక దినాన ఆ అబ్బాయి రక్షింపబడ్డాడు. అప్పుడు తల్లి చాలా సంతోషించింది, ఇప్పుడు ఈ సమయంలో నేను చనిపోతే నాతో పాటు నేను నా కొడుకు ఇద్దరం పరలోకానికి వెళ్తామని ఒక నమ్మకం వారిలో ఉంది. అలాగే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మోషే గురించి చూసినట్లయితే మోషే ఫరో కుమార్తె దగ్గర ఒక చాలా డబ్బున్న వ్యక్తిగా తను బతికాడు. కానీ ఎప్పుడైతే తనను కనిన తల్లికి తను ఎప్పుడు ఆశ లేదు. తన తల్లి ఏమనేదంటే, నీ ప్రజల పట్ల బాధ్యతగా ఉండమని చెప్పేది. అలా బాధ్యతగా ఉన్నప్పుడు మోషే 40 సంవత్సరాలు ఫరో కూతురు దగ్గర కొడుకుగా ఉన్నా కూడా తన భారం మొత్తం ఇజ్రాయేలు ప్రజల మీద ఉంది. తను ఎప్పుడైతే 40 సంవత్సరాల తర్వాత తన ఇజ్రాయేలు పట్ల భారం కలిగి ఆ ఇజ్రాయేలు ప్రజలను కాపాడదామని వాళ్ళ మీద భారంతోనే అక్కడికి వెళ్తాడు. అంటే మనం ప్రతి ఒక్కరం భారం కలిగి ఉండాలి. ఇచ్చిన పని తన నమ్మకంగా మోషే దేవుడిచ్చిన పని నమ్మకంగా చేశాడు. ఒబేదెదోము కూడా దేవుని మందసాన్ని నమ్మకంగా కాపాడాడు. అలాగే మీరు నేను కూడా మనకి ఇచ్చిన పని మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వారికి దీవెనలు మెండుగా ఉంటాయని బైబిల్లో ఉంది. కాబట్టి మనం ఇచ్చిన పని నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు మనకు మెండుగా వస్తుంది. మొదటిగా ఒబేదెదోములో ఉన్న లక్షణాలు ఏంటి అంటే, దేవుని పని కోసం తెరవబడిన వ్యక్తిగా ఉన్నాడు. రెండోది తను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మూడోది నమ్మకంగా ఉన్నాడు. నాలుగోది పాటలు పాడేవాడంట. తన దేవుని మందసంలో పాటలు పాడేవాడిగా ఉన్నాడు. ఒకసారి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1
18వ వచనము. మీతో కూడా రెండవ వరుసగా ఉన్న తన బంధువులైన జెకర్యాబేను, రహజీయేలు, షెమిరాయోతు, ఎహీయేలు నుండి ఎలియాబు, బెన్యామా, మయూషియా, మత్తిత్యా, ఎలీహు, మిక్నీయుల వారిని ద్వారపాలకుగా ఒబేదెదోమునకు ఎహీయేలును పాఠకులుగా నియమించింది. ఇక్కడ మనం బైబిల్ ఏం చూస్తున్నామంటే ఒబేదెదోము అంట పాటలు పాడే వ్యక్తిగా నియమించారంట అక్కడ ఉన్న అధికారులు. మనం ఒకసారి 21వ వచనం కూడా చూసుకుందాం. మరియు మత్తిత్యా, ఎలిప్లేహు, మికేయాహు, ఒబేదెదోము, ఎహీయేలు, అజహాయు అనువారు రాగమెత్తుటకు సితార్లు వాయించుటకు నియమింపబడిరి. ఒబేదెదోము అంట పాటలు పాడడమే కాదు, కానీ తను వాయిద్యాలు వాయించే వ్యక్తి కూడా దేవుడు నియమించుకున్నాడు. అంటే మనం పాటలు పాడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని స్తుతించే వారుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు సృజించారు అంటే దేవుని నిరంతరం ఆరాధించే వ్యక్తులుగా మనల్ని దేవుడు సృజించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడ ముందు ఎప్పుడు వారిలో వేదన బాధ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళు రక్షింపబడ్డప్పుడు, బానిసత్వంలోంచి వచ్చినప్పుడు దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఏ వ్యక్తి అయితే మనం విమోచింపబడ్డాక దేవుని స్తుతిస్తాము. నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అమెరికా దేశంలో ఒక పెద్ద సంఘం అంట. అయితే పాటలు పాడేవాళ్ళు 100 మందిగా ఉండేవాళ్ళంట. అయితే సడన్గా మ్యూజిక్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, తను చనిపోయారు. అయితే పరలోకం వెళ్ళినప్పుడు యేసయ్యని అడిగారంట, యేసయ్య ఒక్కసారి మా సంఘంలో ఒక్కసారి ఆరాధిస్తున్నారు కదా, ఒక్కసారి వాళ్ళ స్వరాలు వినాలనుకున్నప్పుడు దేవుడి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ 100 మంది పాడుతుండగా 3 స్వరం మాత్రమే వినబడుతుందంట. ఎందుకు 3 స్వరమే వినబడుతుంది యేసయ్య, 100 మంది ఆరాధిస్తారంటే యేసయ్య చెప్పారంట వాళ్ళందరూ నోటి ద్వారా పాటలు పాడుతున్నారు, కానీ 3 వ్యక్తులు మాత్రమే ఆత్మతో సత్యంతో దేవుడు నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్పారంట. అంటే మనం ఎప్పుడు దేవుని ఎలా స్తుతించాలంటే ఆత్మతో సత్యంతో స్తుతించాలి. నామకార్థంగా నోటి నుంచి వచ్చే మాటలు కాదు, కానీ మన హృదయాంతరంగాల్లోంచి దేవుని స్తుతించాలి. మనం ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మన ముందర యేసయ్య ఉన్నాడని మనం ఊహించుకొని దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అలా మన దేవుని ఆత్మతో సత్యంతో మనం స్తుతించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇప్పుడు ఒబేదెదోము ఎలా ఉండేవాడు అంటే పాటలు పాడేవాడు. వాళ్ళు తను వాయిద్యాలు వాయించేవాడంట, పాటలు పాడేవాడంట. అంటే దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తను ఈ లోక పరంగానే కాదు, కానీ ఆత్మీయ పరంగా కూడా ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడని మనం చూస్తున్నాము. అయితే రీసెంట్గా చెన్నైలో ఒక పాస్టర్ అంకులు ఒక ఇంటికి కూడికకు వెళ్ళారంట. అయితే కూడికకు వెళ్ళి హాల్లో కూర్చున్నారు. ఎంతసేపటికి అక్కడున్న ప్రజలు మాత్రం రావట్లేదు, ఒక్కరే ఉన్నారు. అయితే కలేమన్ పాస్టర్ గొంతు మనందరికీ తెలుసు. కలేమన్ పాస్టర్ గొంతు మాట్లాడి గొంతు చాలా రఫ్గా ఉంటుంది. అయితే వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు అంటే దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక వ్యక్తి మీద దయ్యం పట్టింది. ఆ దయ్యం పాటలు పాడుతుండగానే దయ్యం పట్టిన వ్యక్తి అంటే తనలో ఉన్న దయ్యం వెళ్ళిపోయిందంట. అంటే మనం ఏమనుకుంటామంటే నా స్వరం బాగాలేదు, నేను పాడితే ఏమనుకుంటారా అనుకుంటారు, కానీ మన పాటలు పాడటం ద్వారా ఎన్నో మేలులు జరుగుతాయి. ఇప్పుడు ఒక పాస్టర్ అంకుల్ ఎవ్వరు రాలేదు, అక్కడ ఒక పాట మాత్రమే పాడాడు. అప్పుడు ఒక మనిషిలో ఉన్న దయ్యం వెళ్ళిపోవడం కల్లారా పాస్టర్ చూసారంట. అంటే మనం ప్రతిరోజు దేవుని పాటలు పాడి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను ఎన్నోసార్లు ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఎన్నోసార్లు పాటల ద్వారా నేను ఓదార్చబడ్డాను. నేను కన్సీవ్ అయినప్పుడు నేను సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు అందరు నాతో ఏం చెప్పారంటే నీకు ఫస్ట్ టైం ట్విన్స్ బాబోళ్ళు కాబట్టి సెకండ్ టైం కూడా బాబే పుడతాడని చాలా మంది గట్టిగా చెప్పారు. కానీ నాకు ఒక్కటే నమ్మకం ఉంది. ఒకరోజు నేను ఆరాధనలో ఉన్నప్పుడు నేను ఒక పాట నా హృదయం తగిలింది, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదని. ఆ పాట ద్వారా నా హృదయం అసలు ఎంత ఓదార్చబడిందో. 9 నెలలు ఇదే పాట పాడాను. యేసయ్య మిమ్మల్ని నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రతిరోజు పాట పాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో విశ్వాసం పెరిగింది. అలా నేను ప్రతిరోజు ఆరాధిస్తున్నప్పుడు నా హృదయం ఓదార్చబడింది. ఒకరోజు నా డెలివరీ టైంలో నాకు పాప పుట్టింది. ఆ టైంలో నేను నా సంతోషానికి అవధులు లేవు. మిమ్మల్ని నమ్మాను కాబట్టి నాకు మీరు అద్భుతం చేశారు అని.
అంటే మనం ప్రతిరోజు దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ప్రతిరోజు మనం చేసే పనుల్లో కానీ ప్రార్థన విషయంలో కూడా మనం ప్రతిరోజు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మనం పనులు చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధి అనేది మనతో ఉంటుంది. అయితే దావీదు అంటే ఏం చేశారంటే ఓబేదెదోము తన భక్తిని చూసి సొలొమోను తన కుమారుడైన సొలొమోనుకు చెప్తాడు, తను ఓబేదెదోముని మందిరం కట్టినప్పుడు తనను కూడా పనిలో పెట్టుకోమని. తను సొలొమోను మందిరం కట్టినప్పుడు ఓబేదెదోము కూడా ఆస్థాన వ్యక్తులుగా అందులో పనిచేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మొదటిగా మనం లక్షణాలు ఏంటి అంటే దేవుని పని కోసం తెరవబడిన హృదయంగా ఉంది. రెండోది దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మూడోది దేవుని పనిని నమ్మకంగా చేసిన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవది పాటలు పాడి స్తుతించేవాడిగా ఉన్నాడు. ఐదోది పరిచారకుడుగా ఉన్నాడు. చివరిగా ఆఖరణ ఏంటి అంటే పరిచారకుడుగా ఉన్నాడు. తనలో పరిచారకుడు అనే దేన్ని సూచిస్తుంది అంటే దీనత్వాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మనలో దీనత్వం ఉన్నప్పుడు మనం ఏ పని చేసిన దేవుని పని కోసం పరిచారకుడుగా మనం పని చేస్తామో. అయితే ఓబేదెదోము ఏమనుకున్నాడంటే నా జీవితం ప్రభు కొరకే అన్నట్టు ఓబేదెదోము పని చేశారు. అయితే ఓబేదెదోము దేవుడు ఎలా ప్లేస్ చేశాడంటే తను ఒక ద్వారపాలకుడిగా పనిచేశాడు. ఒక వాయిద్యాలు వాయించేవాడిగా పనిలో పెట్టుకున్నారు. పాటలు పాడే వ్యక్తిలో ఒక క్వైట్ టీంలో తనను ఉంచుకున్నాడు. అంటే దేవుని పని ఒక పరిచారకుడు తను ప్రతి దాంట్లో తనున్నాడంట. ఆ కోటలో ఏం పని జరిగినా నేనున్నానని ఓబేదెదోము ప్రతి దానిలో ముందుకు వచ్చేవాడంట. అయితే మన దేవుని పరిచర్య అంటే మనం ఒక ఆధిక్యతగా మనం తీసుకోవాలి. ఈ లోకంలో ఇంతమంది ఉన్నారు, అంతమందిలో మన చర్చిలో 100 మంది దాకా ఉన్నారు. అందరికీ లేదు, కొద్ది మంది మాత్రమే పరిచారం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆధిక్యతగా మనం తీసుకొని మన పరిచారకులుగా మనం పని చేయాలి. కానీ చెప్పటమే కాదు, కానీ మన క్రియల్లో చేసి చూపించాలి. వేరే దేశంలో జరిగిన సంఘటన ఏంటి అంటే ఒక వ్యక్తి సువార్త ప్రకటించడానికి వేరే దేశం వెళ్ళినప్పుడు మందిరంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక ఆవిడ వచ్చి అయ్యా నీళ్ళు తాగండి అని తనకి గ్లాస్ ఇచ్చినప్పుడు ఆమె ఏమన్నదంట, అయ్యా బాగున్నారా, మీరు ఆ ఫ్లైట్లో వచ్చారు కదా అన్నదంట. మీకేం తెలుసమ్మా నేను ఆ ఫ్లైట్లో వచ్చినట్టు అంటే, నేను అక్కడ పైలట్ని అయ్యా, అక్కడ చాలా పెద్ద పొజిషన్లో ఉంటాను, కానీ దేవుని పనిలో ఒక పరిచారకుగా నేను పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయం నేను ఆధిక్యతగా తీసుకొని పనిచేస్తున్నాను అని చెప్పారంట. అంటే మామూలుగా పైలట్ అంటే విమానంలో నడిపిన వ్యక్తికి అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళకి పెద్ద ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆవిడ అంత పొజిషన్లో కూడా ఉన్నా కూడా తను దీనత్వంతో దేవుని మందిరంలో ఒక పరిచారకుడిగా పనిచేసాగింది. అంటే దీనత్వం మనుషుని ఏం చేస్తుందంటే లేవనెత్తుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపుని చూస్తాము. మనం దీనత్వంగా ఉన్న వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. దావీదు కూడా చాలా దీనత్వం వ్యక్తి, మేకలు కాసేవాడు ఎప్పుడు, కానీ దేవుని స్తుతించేవాడు. కానీ దేవుడు తన దీనత్వం చూసి ఒక రోజున దేవుడు లేవనెత్తాడు. అలాగే మనం కూడా 2 సమూయేలు గ్రంథంలో 6:11 వచనంలో మనం చూసాం. ఓబేదెదోము మందసము 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉండడం ద్వారా తన కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడింది. ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకుందాం. ఓబేదెదోముకున్న మనసు మనకుందా? మనం కూడా దేవుని మందసం మనలో ఉంచుకున్నామా లేదని. దేవుని మందసం ఏంటంటే దేవుడి సన్నిధి మనలో ఉండడం, క్రీస్తు నీలో జీవించడమే దేవుని మందసం. దేవుని మనసును నీలో పెట్టుకొని దేవుడి కోసం జీవిస్తున్నావా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే మనం ఓబేదెదోముకున్న లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ఓబేదెదోమును బ్లెస్ చేసిన ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు. బైబిల్లో ఉంది, నేను చూపడానికి నేను అన్యాయస్తులను కాను అని. అంటే అందరిని ఒకే వ్యక్తిగా చూస్తాడు దేవుడు. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎవరిని చూడడు. ఓబేదెదోమును బ్లెస్ చేసిన దేవుడు నన్ను బ్లెస్ చేస్తారు. కానీ మనం బ్లెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనం ఓబేదెదోముకున్న లక్షణాలు మనకు లేవు. దేవుడు ఎలా ఉండమంటున్నారో అలా ఉండకపోవడానికి కారణం బట్టి మనం బ్లెస్ అవ్వట్లేదు. కాబట్టి ఒకసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఇంతవరకు మనం చేయనట్లయితే ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య ఒబేద్యదాముని మీరు ఆశీర్వదించినట్టుగా నన్నును నా కుటుంబాన్ని ఆశీర్వదించని ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాము. ఒక్కసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాల మందసం ఉంది, కానీ ఒబేద్యెదోము ఇంట్లో 3 నెలలు మాత్రమే ఉంది. ఆ కుటుంబం రక్షింపబడింది, ఆశీర్వదించబడింది. ఈ కుటుంబం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని లక్షణాలు కలిగి ఒబేద్యెదోము ముందుకు వెళ్ళాడు. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రక్షింపబడ్డాము, కానీ మనం ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని పని కోసం తెరవబడే వ్యక్తిగా మనం లేవు. మన స్వార్థం కోసం మనం పనులు చేసుకుంటున్నాం కాబట్టి మనం బ్లెస్ అవ్వట్లేదు. ఈ సమయంలో ఒకసారి మనం దేవుని క్షమాపణ అడుగుదాం. అయ్యా, అభినాదాబులాగా తన ఇంట్లో 20 సంవత్సరాల మందసం ఉంది, తను బ్లెస్ అవ్వలేదు. నేను మీలో 20 సంవత్సరాలుగా నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను, కానీ బ్లెస్ అవ్వలేదయ్యా. అయ్యా, నాలో తండ్రి మీకు ఇష్టం లేని కార్యాలన్నీ క్షమించమని దేవుణ్ణి అడుగుదాము. ఒకవేళ ఇంతవరకు దేవుని పనిలో మీరు పరిచారకులుగా లేనట్లయితే ఇప్పటి నుంచి మనం అందరం దేవుని పరిచారకులుగా మన అందరం మారుదాం. ఒబేద్యెదోముని బ్లెస్ చేసిన దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయాలు తెరిచి దేవుని మందసం మన హృదయంలో మనం పదిలపరచుకోవడానికి మనం ప్రార్థన చేద్దాము. స్తోత్రం అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా, ఒబేద్యెదోము గురించి మేము విన్నట్లయితే నైనా అయ్యా 3 నెలలు మాత్రమే మందసం వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ అయ్యా తను ఎంతో ఆశీర్వదింపబడ్డట్టుగా మనం చూస్తున్నామయ్యా. ఈ లోక పరంగానే కాదు, కానీ ఆత్మీయ పరంగా కూడా ఒబేద్యెదోము ఆశీర్వదించబడ్డాడయ్యా. అయ్యా, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, దేవుని మందసం తన ఇంట్లో పెట్టుకున్నప్పుడయ్యా తన కుటుంబం ఆశీర్వదింపబడ్డింది అయ్యా. అయ్యా, మేము కూడా మీ యొక్క సన్నిధి అయ్యా మాలో ఉంచుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నామయ్యా. మా శరీరం దేవుని ఆలయం అనే వాక్యంలో ఉంది కదయ్యా. మీరు మాలో నివసించండి అయ్యా. మీరు మాలోనికి రమ్మని అడుగుతున్నామయ్యా. అయ్యా, మీరు మాలో ఉన్నప్పుడయ్యా అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు దొరుకుతాయ్యా. మీరు మాలోనికి రమ్మని అడుగుతున్నాం నైనా. ఇంతవరకు మిమ్మల్ని తండ్రి మీరు మాలోకి రాకుండానైనా మేము అభినాదాబు వాళ్ళే తండ్రి ఏదో నామకార్థంగా జీవించామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా. అయ్యా, ఇక్కడి నుంచి అయినా మీరు మీతో అంటి పెట్టుకొని ఉండే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ అయ్యా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదయ్యా. మీరు అందరి హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా. అందరి హృదయంలో మీరు నివాసం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మా శరీరం దేవుని ఆలయం అని చెప్పారు కదయ్యా. అయ్యా, మా శరీరం ఇంతవరకు మేము వ్యర్థంగా ఉంచుకున్నట్లయితే క్షమించండి. మీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా. మా శరీరం అయ్యా మీరు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని మీరు వాక్యంలో ఉంది కదయ్యా. మేము పరిశుద్ధపరచండి అయ్యా. మీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా. అయ్యా, మీరు మాలో నివాసం చేయమని అయ్యా ఒబేద్యెదోముని బ్లెస్ చేసినట్టుగా మమ్మల్ని మా కుటుంబాన్ని బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.